సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జైన్ వ్లాగర్. సో ఈరోజు వచ్చేసి డైరెక్ట్గా చెర్లది వెళ్ళినాం. చూడండి లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో. సో ఇక్కడ మంచిగా ఫోటోషూట్లు చేసుకోవచ్చు, క్రికెట్ ఆడుకోవచ్చు, ఏదంటే అది చేసుకోవచ్చు. సో చెరువు మొత్తం నీళ్ళని లోపలికి వెళ్ళిపోయి తేలిపోయింది, అందుకే ఇంత బ్యూటిఫుల్గా ఉన్నది. చూడండి ఎట్లా ఉన్నదో అంతా. సో అందుకే పొద్దునట్టే ఎడ్లని చెర్లకు తోలిపోదామని వచ్చేసిన. హై కరెక్ట్, హై హై. సో ఇప్పుడు తోలినాం కదా, మంచిగా మేసే అన్నమాట, ఇక్కడికి పోవు. సో మేసి మెల్లగా మళ్ళీ మధ్యాహ్నం ఎండ అయ్యే టయానికి ఇంటికి తోలుకొచ్చి ఆడ దొడ్లే కట్టేస్తే సరిపోతుంది. సో సెట్ అన్నమాట. అప్పటిదాకా ఏమేస్తే ఎక్కడికి పోకుంటే ఇక. సో మంచిగా గడ్డి ఉన్నది. సో ఒకటే ప్రాబ్లం ఏంటంటే వేరే ఎడ్లు ఆవులు అవి ఉంటాయి కదా, అవి వస్తేనే కొంచెం ప్రాబ్లం అన్నమాట. ఆ టైం అటు పడిపోతాయి, ఎటు పోతాయి ఆటికి తెలియదు, మనకు తెలియదు. సో అదొకటి ఇబ్బంది ఉంటుంది. బట్ ఇప్పుడైతే ఏం లేవు ఇక్కడ, కాబట్టి మేసేస్తాయి ఇక. ఓ నిన్ననైతే బస్తాలు కొట్టించేసిన మొత్తం వడ్లు. ఇక కళ్ళవల మనకేం పని లేదు, వేరే టోళ్ళు తీసుకుపోతే తప్ప. అండ్ మొత్తం 222 బస్తాలు అయినాయి అంతే, అంతకు మించి ఏం కాలేవు. సో దేకో ఈత పళ్ళు ఎట్లున్నాయో, కాకుంటే అక్కడికి పోలేం, కింద మొత్తం కాంపే ఉంటుంది. టెంప్టింగ్ ఉన్నాయి చెట్లు, కాకుంటే అటు సైడ్ కానీ ఉన్నాయి కొన్ని. పోస్తుందా పోరాదా అన్నది కొన్ని రోజులు అయినాక పోయి తెలుసుకుందాం. పొద్దున్నే వచ్చేసిన టీ తాగి, సో ఫుడ్ కానీ తినలేదు. పోయి ఫుడ్ తిని మా అన్నయ్యకి ఫుడ్ తీసుకెళ్దాం. ఇక లెట్స్ గో. మనం బీ కట్టలు కట్టేసి పెట్టేసినాం. సో మన దొడ్లే చూడండి, కొత్త గడ్డ ఇట్లా ఉంటుంది. సో గైస్ టైం అయితే ఈవినింగ్ అయిపోయింది. సో ఈరోజు ఎండలు పొట్టు కొడుతున్నాయి అన్నమాట. సో దూల తీరిపోతుంది ఎండకు. సో పొద్దున్నే అక్కడికి వెళ్ళేసిన కదా, ఎడ్లని అడ్డు తోలేసి ఇంటికి వచ్చి ఫుడ్ పెట్టుకొని మా అన్నయ్యకి ఈయనకి వెళ్ళిన. సో ఫుడ్ మా అన్నయ్యకి ఇచ్చి కొద్దిసేపు కట్టలు కట్టి ఇంటికి వచ్చేసిన. సో ఇంటికి వచ్చినాక పడుకున్నాయి అట్లనే. లేచేసరికే సాయంత్రం అయిపోయింది. ఇప్పుడు లెట్స్ గో టు అడ్డా. ఇక అడ్డా కాడికి పోయి చూద్దాం ముచ్చట్లు ఏందన్నది. గైస్ ఈయన పేరే సాయి. ఏబిసీలు చెప్పురా. ఏబిసీలు సాయి 222నా? ఏం పేరు నీ పేరు? సాయి. ఏబిసీలు చెప్పు సారీ. ఏబిసిడి యాడ్ వరకు నేర్చుకున్నావు? ఏ టు జెడ్ తేపరాదు మరి. బిర్యానీకి పోదాం, ఫోన్ చేస్తే. సో గైస్ టుడే ఆల్సో, సో ఒక ప్రాపర్ డే కాదు, అందుకే షూట్ చేయలేకపోతున్నాం. అంత ఎంటర్టైనింగ్ ఏం లేదు మన కాడ. సో దేఖతే ఈ వ్లాగ్ ఇంతవరకే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. వీడు రేపు బిర్యానీ తినిపిస్తున్నాడు 30వ తారీఖు, గుర్తుపెట్టుకోరి. తినిపించకుంటే ఈ సంగతి చెప్దాం.